హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి మైదానంలోకి రాబోతున్నాడు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. అయితే వచ్చే నెల శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్తో తిరిగి మైదానంలోకి వస్తాడు. ఈ సమయంలో రోహిత్ శర్మ తన పేరు మీద పెద్ద రికార్డు సృష్టించగలడు. స్పిన్నర్ల పరంగా అతను ప్రపంచంలోనే ఇతర బ్యాట్స్మెన్లను అధిగమించేందుకు సిద్ధమయ్యాడు. రోహిత్ శర్మ భారీ సిక్సర్లకు పెట్టింది పేరు. అతను టీ20 వన్డే ఫార్మెట్లో చాలా సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు వన్డే ఫార్మెట్లో రోహిత్ శర్మ మొత్తం 323 సిక్సర్లు బాదాడు. ప్రపంచ క్రికెట్లో వన్డేలో అత్యంత సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్గా నిలిచాడు రోహిత్ శర్మ. ఈ జాబితాలో రోహిత్ శర్మ కంటే ఇద్దరు బ్యాట్స్మెన్లు మాత్రమే ఉన్నారు. అతను వన్డే కెరియర్లో గ్రిస్కెల్, షాహిద్ అఫ్రిది మొత్తం 331 స్పిన్నర్లు కొట్టారు. కాగా వన్డేలో అత్యధిక స్పిన్నర్లు బాదిన ఆటగాడిగా షాహిద్ అఫ్రిది రికార్డులు సృష్టించాడు. మొత్తం 351 సిక్స్లు కొట్టి ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్గేల్ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్ శర్మ ఇంకా 9 సిక్స్లు మాత్రమే కావాలి. షాహిద్ అఫ్రిదిని వదిలి ప్రపంచ రికార్డు సృష్టించేందుకు రోహిత్ శర్మ మరో 28 సిక్సర్లు అవసరం. భారత్ శ్రీలంక మధ్య 3 వన్డే సిరీస్లు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షాహిద్ అఫ్రిది అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశాలు ఉంటుంది. రోహిత్ శర్మ ఒక్కసారి మైదానంలో స్థిరపడితే అతను 10-15 సిక్సర్లు కొట్టగలడు. శ్రీలంక టూర్లోనే షాహిద్ అఫ్రిది రికార్డులు బద్దలు కొట్టగలడు. ఆ సత్తా ఉంది అతనికి. ముందుగా భారత్ శ్రీలంక మధ్య 3 మ్యాచ్లు టీ20 సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ 27 జరగనుంది. ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ ఇదే తొలి సిరీస్ కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపిక చేశారు. టీ20 సిరీస్ ముగించిన తర్వాత వన్డే సిరీస్ జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్తో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.